ప్రకృతి వ్యవసాయం చేయండి, మీ ఆరోగ్యంతో పాటు భూమి ఆరోగ్యాన్ని కాపాడండి. జిల్లా కలెక్టర్ పి అరుణబాబు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. ప్రకృతి వ్యవసాయం డిపిఎం ఏ అమలకుమారి. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రకృతి వ్యవసాయం చేయాలని, తద్వారా తమ ఆరోగ్యాలతో పాటు భూమి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వారవుతారని పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణబాబు అన్నారు. గురువారం సత్తెనపల్లిలో జరిగిన పలు శాఖల సమీక్షా సమావేశ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి అరుణబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, సత్తెనపల్లి ఎమ్మెల్యే శ్రీ కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. నరసరావుపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మంచి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే అధికారుల ప్రజాప్రతినిధుల సహకారం ఎంతైనా అవసరమని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ సందర్భంగా పలు శాఖలలో పెండింగ్ ఉన్న పనులు, సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమస్యల పెండింగ్ పనులు పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ ఆయా శాఖల ఉన్నతాధికారులు దిశ నిర్దేశం చేశారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఏ అమలకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ స్టాల్ను ప్రజాప్రతినిధులు, జిల్లా జాయింట్ కలెక్టర్ తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి అరుణబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రకృతి వ్యవసాయం చేయాలని, తద్వారా వారి ఆరోగ్యాలతో పాటు భూమి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు ప్రకృతి వ్యవసాయం గురించి ఆసక్తికరంగా విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 30 రకాల విత్తనాలు కలిగిన డిపిఎంఎస్ కిట్ను రైతులకు పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ సాగులో ఉన్న రైతులకు పీజీఎస్ సర్టిఫికెట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి మాట్లాడుతూ ఈ 30 రకాల విత్తనాలు భూమిలో చల్లడం ద్వారా రైతు పొలంలో కార్బన్ శాతం పెరిగి రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రతి ఒక్క రైతులు పంట వేసే ముందు ఈ 30 రకాల విత్తనాలను పొలాల్లో చల్లుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.